ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పందారం మొదలైంది. సీఎం రేవంత్ విదేశీ టూర్ ముగియడంతో కాంగ్రెస్ లో పదవుల భర్తీ జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 6 మంత్రి పదవులు ఉన్నప్పటికీ 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేలకు ఆర్టీసీ, పౌర సరఫరాలు వంటి నామినేటెడ్ పదవులు ఇచ్చి కేబినెట్ హోదా కల్పించి సంతృప్తిపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడుల కోసం అమెరికా, దక్షిణ కొరియాల పర్యటనకు సీఎం బృందం వెళ్లడంతో పదవులు ఆశిస్తున్న నాయకులు వేచి చూస్తున్నారు. 13 రోజులుగా విదేశాల్లో పర్యటించిన సీఎం ఈ నెల 16న పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత ఈ నెల 17న లేదంటే 18న ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. సో మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర మొదలు కాబోతోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకోబోతూ ఉన్నారు. దీని తర్వాత ఈ పదవులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాబోతోంది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఉత్కంఠకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తెరపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ, అలానే పీసీసీ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీలకు సంబంధించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా గాంధీభవన్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే 6 మంత్రి పదవులు ఉన్నప్పటికీ 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని కూడా పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాబోతున్నారు. దాదాపు 10 రోజుల పాటు విదేశీ పర్యటన, అమెరికా, దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో అవన్నీ పూర్తి చేసుకుని వివిధ పారిశ్రామికవేత్తలతోటి కూడా పలు ఒప్పందాలు చేసుకుని హైదరాబాద్ రాబోతున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికి సంబంధించి పార్టీ పైన కానీ మిగతా అంశాలపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పీసీసీకి సంబంధించిన దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా, అదేవిధంగా సీఎంగా 2 కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పీసీసీ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీని, ప్రభుత్వాన్ని ఒకేసారిగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్గా వేరొకరికి బాధ్యతలు ఇవ్వాలని కూడా చూస్తుంది. దీనికి సంబంధించి కూడా గతంలో ఇప్పటికే 2 సార్లు కూడా చర్చలు జరిగినప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక అంచనాకు వచ్చినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేపు ఆగస్టు 15 కాబట్టి ఇక్కడ జెండా ఎగిరేసిన తర్వాత ఎల్లుండి 16 లేదా 17 ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంటుంది. 2 రోజుల పాటు అక్కడే ఢిల్లీలోనే ఉండి ఇక్కడ దీనికి సంబంధించిన ముఖ్యంగా పీసీసీ చీఫ్తో పాటు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన అంశం కూడా డిస్కషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించి చూసినట్టయితే కనుక కేవలం సీఎంతో పాటు 11 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇంకా 6 స్థానాలు, 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి 6 4 భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది. ఈ 4 భర్తీకి సంబంధించి కూడా చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు కాబట్టి వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసేందుకు కూడా సామాజిక వర్గాల వారిగా, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రాతినిధ్యం కూడా తీసుకునే వాటికి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీటితో పాటు పీసీసీకి సంబంధించిన అంశం కూడా చాలా కీలకంగా చూస్తున్నారు. ముఖ్యంగా పీసీసీకి సంబంధించి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కూడా వీటిని ఫుల్ఫిల్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పీసీసీని మాత్రం బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ప్రజెంట్ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీరిలో దాదాపు మదియాష్కి గౌడ్కు దాదాపు ఖాయమైందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే కనుక మిగతా అంశాలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కూడా ఎప్పుడు ఎవ్రీ టైం కూడా ఒక 4 to 5 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఇట్లా చేస్తూ ఉంటారు. ఈసారి కూడా సేమ్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కూడా అన్ని సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని చూస్తున్నారు. మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ కానీ, అదేవిధంగా ఎక్కడైతే పీసీసీలో బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్లలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. భువనగిరి ఎంపీగా ప్రజెంట్ ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా విత్ ఆర్గనైజేషన్కు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. సో మొత్తం మీద ఇట్లా అన్ని సామాజిక వర్గాలను కూడా కూర్పు చేసే విధంగా కూడా దీనికి కసరత్తు అయితే పూర్తి స్థాయిలో చేసినట్లు ఉంటున్నారు. వీటికి సంబంధించి కూడా ఫైనల్ చర్చించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి వీటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతాప్, అయితే లిస్ట్ ఫైనల్ అయిందని భావించాలా? ఎందుకంటే గతంలో కూడా 2 times ఢిల్లీ వెళ్లారు, కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు లిస్ట్ ఫైనల్ చేసుకుని మరోసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. మరి ఈసారి ఖచ్చితంగా కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు?
డెఫినెట్గా గతంలో 2 టైమ్స్ కూడా ఢిల్లీ వెళ్ళి దీనికి సంబంధించి దాదాపు ఒక కొలిక్కి తీసుకొచ్చారని కూడా చెప్పారు. కానీ అప్పుడు సమయం సందర్భంగా తక్కువ రావడంతో ముఖ్యంగా మంత్రివర్గానికి సంబంధించి ఒక కూర్పు విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో కాస్త దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక ఫైనలైజ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మంత్రివర్గంతో కంటే ముందు పీసీసీని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ప్రజెంట్ పీసీసీని ఈ 17 తర్వాత ఏ క్షణంనైనా కూడా పీసీసీ చీఫ్ను అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లోపు దీనికి సంబంధించి కూడా పార్టీని మరింత స్ట్రెంగ్తెన్గా తీసుకొని జనంలోకి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఈ 17 తర్వాత ఈ క్షణంలో పీసీసీ చీఫ్గా ఎవరినో మధు యాష్కి గౌడ లేదంటే మహేష్ గౌడ అని కూడా ఒక చర్చ జరుగుతుంది. కానీ ఫైనల్గా అయితే మధు యాష్కి గౌడ్ పేరు అయితే ఫైనలైజ్ అయినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద చూడొచ్చు ఎవరైతే అనౌన్స్ ఉంటుందో వారి అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశాలతో పాటు జనరల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనేది కూడా దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ అయినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటికి సంబంధించి కూడా మరొకసారి చర్చించిన తర్వాత దీన్ని ఆమోదం తెలిపి అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు క్యాబినెట్ సంబంధించి కూడా చూసినట్లయితే కనుక చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా సర్ది చెప్పి చేసి వారికి కూడా వివిధ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సద్య